హాయ్ వ్యూయర్స్, చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఉన్నటువంటి నస్కల్లో ఉన్నటువంటి టెంపుల్ అండి. సో చాలా వరకు నేనైతే ఇక్కడికి రావడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాలలో అయితే మనమైతే ఎక్కువ టెంపుల్స్ తీయడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం చాలా పురాతనమైంది అన్నట్టు, రాతి గోడతో కట్టించబడినటువంటి ఈ కట్టడం అన్నట్టు. మనం కాకతీయుల కట్టడాలు చాలా వరకు చూపించాము కదా, చూడండి. సో ఇలాంటి కట్టడాలు మనకు ఉండవు, దొరకవు. సో కాబట్టి ఎలాంటి మనం కాపాడుకోవాలి. ఆల్రెడీ కటాక్షపురంలో ఇలాంటి టెంపుల్ని చూసాము, శివాలయంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో గోపురం లాంటి మనకు ఇలాంటి మనం వెనకట మాత్రం గడి లాంటివి చూస్తూ ఉంటాము. సో ఇలాంటి గడి అది మనం రాతి గోడలతో కట్టించబడినటువంటి ఒక పురాతనం లాంటి మనకు ఆర్కిటెక్చర్ డిజైన్ మనం కాపాడుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కాలంలో ఒక ఇల్లు కట్టాలంటేనే, ఒక సపాత్ బండ కొనాలంటేనే 15-20 వేలు అవుతున్న కాలం మాత్రం. అలాంటి సిచ్యువేషన్లో మాత్రం ఆ రోజులలో ఈ గుడికి ఎక్కువ శాతం మనకు ప్రాధాన్యత కాబట్టి గుడికే పెట్టుబడి అని ఒకటి ఉంటుంది. చూడండి, సో ఆనాటి రోజులలో ఉన్నటువంటి మొత్తం కట్టడాలు. సో మనకు మాత్రం ఏదో పల్లెటూరు అని అంటున్నారు కదా, ఆ పల్లెటూరు విశేషాలు చూస్తున్నటువంటి యువత అనే కాదు, ఆ రోజుల్లో కట్టబడినటువంటి మెట్లు. సో అవి కూడా మెట్లు కూడా ఇలాంటి సిమెంట్, డంగుసున్నం ఇలాంటి ఏం లేవు. ఓన్లీ డంగుసున్నం లేదు అంటే రాగుతోటి కట్టించబడినటువంటి. సో చూస్తున్నారు కదా, సో మనకు ఈ శ్రీరాముని మాట, శ్రీరాముని యొక్క దశరథ మహారాజు, జానకి రాముడు, హనుమాన్ రాజు, హనుమంతుని యొక్క అభిమాన గురువు. సో అలా అనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, యువత లేనిది ఏది కాదు అంటారు. అందుకోసం యువత పాత్ర ఎక్కువ. సో మన రాముడికి ఎలా అయితే జాంబవంతునితో కూడుకున్నటువంటి బలం ఎలా ఉంటుందో, ఈ ఊరికి కూడా ఇక్కడ ఎవరో కానీ జాంబవంతుడు. సో ఏదైనా పండుగ యువత ముందు ఉంటేనే ఏదైనా నడుస్తుంది. Even might be some of the people are going to be crazy to settling of your life. So I'm expecting of your education also be good in settling of your life. Am I right, bro? I think all our people are studying or either be doing of any kind of a government job, private job, either be farming job. ఏదో ఒక జాబ్ అయితే చదువుకుంటుంటారు కదా. ఎవరైనా చెప్పగలుగుతారా మీరు? ఎవరైనా ఈ పార్టిసిపేట్ సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనకు ఈ మధ్యలో మాత్రం కొమ్మాలలో రథయాత్ర మనం తీయడం జరిగింది. సో ఎక్కడైనా పర్లేదు, వాళ్ళకు హోదాను మించినటువంటి స్థాయిలో మనకు పురాతనంగా అంటే వెనకట ఉన్నటువంటి రథం అన్నట్టు. సో ఈ రథానికి వెనకట వాళ్ళ తాతలు అంటే బాగా కుర్రోడు ఉన్నప్పుడు ఎక్కిండు, ఇప్పుడు వీళ్ళు మనవడు ఎక్కిండు అన్నట్టు. సో ఏదైనా వారసత్వం అంటారు కదా, ఆస్తులే కాదండి, పద్ధతులు, సంప్రదాయాలు, వ్యవహారాలన్నీ నేర్చుకోవాలి. కొందరు మాత్రం ఆదివారం మొత్తం చెట్ల కింద ఉంటారు. ఇలాంటి చెట్ల కింద ప్రోగ్రాంలు మాత్రం తగ్గించుకుంటే మన భారత యువతకు చాలా వరకు మంచిగా స్ఫూర్తిని ఇచ్చినట్టు అవుతుంది. కానీ ప్రతి దానికి లీడరిజం అనేది ఒకటి ఉంటుంది. హిందూ భావాలలో మాత్రం లీడరిజం రావాలంటే ముందుండి మన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం చాలా మంచిది. గణేష్ పూజ వస్తేనే, గణేష్ నవరాత్రులు వస్తేనే కాదు, మన హిందూ ధర్మం ప్రకారం ఇక్కడ చూస్తున్నారు కదా, అలసిపోయిన, నలిగిపోయిన, వాలిపోయిన ఆకులు అంటారు కదా. సో వీళ్ళు మాత్రము మనలాంటి వయసు నుంచి వచ్చినటువంటి ఈ అలసిపోయినటువంటి ఈ వృద్ధ యువకుడు. చూస్తున్నారు కదా వ్యూవర్స్, మనకి ఏంటంటే ఇక్కడ ఈ గుడికి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు చూడండి. సో మనకు ధ్వజస్తంభము. సో ఈ ధ్వజస్తంభం వెనకట మనకు రాయితోటి, పెద్ద సలప అంటారు కదా, పెద్ద రాయితోటి మనకు ఏర్పాటు చేయబడింది ధ్వజస్తంభం అదే. సో ఇప్పుడు చూడండి, సో ఎంత అమోఘమైంది. సో రాతితోటి ఉన్నటువంటి టెంపుల్స్ మాత్రం మనం కాపాడుకోవాలి. మన ఆస్తులను అయితే ఎలా అయితే కాపాడుకుంటామో అలానే మనకు గుడి అనేది మన దేవుడు, మనకు ఊరి యొక్క ఆస్తి అన్నట్టు. సో ఈ ఆస్తి అందరికీ హక్కు ఉంటుంది కాబట్టి ఎవరైనా పర్లే అసాంఘిక కార్యకలాపాలు చేస్తే మాత్రం కంపల్సరీ మీ యొక్క బాధ్యతాయుతమైనటువంటి
చూస్తున్నారుగా మన ధ్వజస్తంభం పక్కకు హనుమంతుని. సో హనుమంతుని స్టాచ్యూ ఉంది ఇక్కడ. సో చూడండి ఎంత అమోఘంగా ఉందో. ఒక పిల్లర్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ మనం పట్టుకుంటే అమురుకుంటే అమిరే అంతంత లావుతోటి ఎన్నో ఈ మండపానికి అయితే 1 2 3 4 12. సో ఈ 12తో సహా ఇక్కడ గుడికి చూడండి, గుడికి సంబంధించినటువంటి నిర్మాణం మాత్రం చాలా ఏర్పాటు చేయబడింది. సో వీళ్ళకి మాత్రం కంపల్సరీ తెలియాలి, చదువే ముఖ్యం కాదు, చదువుకు సంబంధించినటువంటి ఈ సంప్రదాయాలు కూడా ముఖ్యమే. రేపు రోజున పెళ్లి చేసుకుంటే బొట్టు పెట్టుకొని తాళి కట్టుకొని ఇంటికి తీసుకొస్తావు కదా, అలానే మంచి జాబ్ వచ్చినా కూడా ఫస్ట్ శాలరీ వస్తే అమ్మకి ఇస్తావు, లేకపోతే దేవుని దగ్గర పెడతావు కదా అమ్మకి ఇచ్చే ముందు. మరి దేవుని దగ్గర ఎందుకు పెట్టాలనుకుంటావు? సో దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం, దేవుడు లేకపోతే మనం కూడా లేము. సో ఈ సంప్రదాయాన్ని మాత్రం మీరు ఉంచుకోవాలి. కోపం మొత్తం మాత్రం అమ్మ అయ్యా నువ్వు ఇబ్బంది పెట్టద్దు, మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఆ రేపు కొండిగాళ్ళు మీరు రేపు పోయే చిరంజీవులు, మీ పెద్ద పవన్ కళ్యాణ్లు మీరు. సో చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ మాత్రం ఊరు వ్యవహారాలు అంటారు కదా, ఊర్లో వ్యవహారాలు అంటే ఇలాంటి చిరంజీవులు ఉంటేనే చాలా సంబరాల వ్యవహారాలు అన్నట్టు. ఈ చిరంజీవులు లేకపోతే మాత్రం కొద్దిగా ఇబ్బందులే. మీరు బాగా ఉండాలి. అరే ఏం పేరా నీ పేరు? హర్షిత్. ఎన్నో క్లాసు? 4th. నీ పేరా? అన్విత్. నీ 2 పనులు మాత్రం కుందేలాగా ఉన్నాయిరా ముందుకు. ఎన్నో క్లాసు నువ్వు? సాయినాథ్. నువ్వు ఎన్నో క్లాస్? 3rd. సుమిత్ ఎన్నో క్లాస్? 5th. సో మంచి సర్కిల్ తోటి ఉన్నారు. ఇంకొక 5 years వరకు మీరు మంచి క్రేజీగా అవుతారు మీరు. సో థ్యాంక్ యూరా. సో చూస్తున్నారు కదా, సో ఈ టెంపుల్ యొక్క నిర్మాణం మాత్రం ఈ రోజులో కట్టబడింది కాదు. ఈ రోజులో కట్టాలంటే మాత్రం దూల తీరుతుంది, ఎందుకంటే ఇలాంటి రాతి యొక్క పలకలు మాత్రం చూస్తున్నారు కదా. సో మనకు వెడల్పు వచ్చేసి ఆల్మోస్ట్ 10 నుంచి 12 ఇంచులతోటి వెడల్పు. సో అట్లా పొడవు చూసుకుంటే మాత్రం 20 feet వరకు ఉంటుంది, 18-20 feet వరకు. 1 second 8-10 feet వరకు ఉంటుంది. సో మనకు మాత్రం ఎత్తు మాత్రం 2.5-3 feet తోటి. సో ఇలాంటి సలపలతోటి ఆ వెనకట మనము రాజుల కాలంలో, మన పూర్వకాలంలో ఏర్పాటు చేయబడినటువంటి గుడి అండి. సో ఇప్పుడు ఇలాంటి ఆడంబరాలు, సో మెరుపులు గిరుపులు అలాంటివి ఏమీ లేకుండా ఆ రోజులో కట్టబడింది. సో మరి ఈ రోజుల్లో ఇలాంటి కట్టడాలు కట్టకపోయినా పర్లే కానీ మనం ఉన్నటువంటి కట్టడాలను మాత్రం కాపాడుకోవాలి. సో చూస్తున్నారు కదా, సో ఇది అండి మనకు గర్భగుడి. మన గర్భగుడిలోకి అయితే మనకైతే అవకాశం ఉండదు, కానీ గర్భగుడికి పోకముందుకు మనము ఉన్నటువంటి ఈ గర్భగుడి చుట్టూ ఉన్నటువంటి వ్యవహారాలు మాత్రం మనం తీయాలి. చూడండి, సో చూడండి వ్యూవర్స్ ఎంత అమోఘంగా ఉందో. సో మనకున్నటువంటి మన గుడి ఎంట్రెన్స్లో మాత్రం మనకు దీన్ని ఏ గోపురం అంటారో తెలియదు కానీ ఎంట్రెన్స్ మాత్రం హైలైట్ ఉందండి. ఇక్కడ బుడత గ్యాంగ్ చూడండి, ఈ బుడత గ్యాంగ్. సో ఊరు పండుగ వచ్చిందంటే ఈ బుడత గ్యాంగ్లే మెయిన్. మరి ఎన్నో క్లాసు అడగట్లేదా? అందరు తాడేనా? పేరు లేదా? సో వేసుకోరు మరి మీరు అందరూ ఏ మాస్టర్? మడికొండ మాస్టర్జీయా? సో చూస్తున్నారు వ్యూవర్స్, ఇక్కడ మాత్రం మా మడికొండ పోరగాళ్ళు అనుకుంటానా, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మా మడికొండలే చదువుకుంటున్నారు. సో మాస్టర్జీ యంగ్ కోలాగాలు 5 ఉన్నారు. ఇది 3 idiots కాదు, 5 idiots ఇది. సో ఇక్కడ ఆచార్య పండితులు అన్నట్టు, మనకు పండితులు కాకుండా పరే ఆచార్యులు అన్నట్టు రేపటి రోజున మాత్రం పండితులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇదేంటంటే ధర్మం అంటారు, ధర్మాన్ని నిలబెట్టాలంటే ధర్మాన్ని నమ్ముకోవాలి. సో అందుకోసమే ఇక్కడ ఉండేటువంటి
మీరు పైన సో చూస్తున్నారు వ్యూవర్స్, మనకి ఇక్కడ నష్కల్లో ఉన్నటువంటి సో కోదండరామ యొక్క టెంపుల్. సో ఈ టెంపుల్లో మాత్రం మనం ఆల్రెడీ కొమ్మాలలో నిర్వహించినటువంటి ఏదైనా పర్లేదు పోలీసుల యొక్క రక్షక భటుల యొక్క నిర్వహణలోనే ఏవైనా పర్లేదు సక్సెస్ ఉంటుంది. మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి రామాలయం కోదండ రామాలయం. మనకి ఈరోజు మాత్రం శ్రీరామనవమి సందర్భంగా మనం ఇక్కడికి రావడం జరిగింది. సో శ్రీరామునికి మాత్రం ఇక్కడ లవకుశలు లాంటి మాత్రం కుశలు లవలు చాలామంది ఉన్నారు. తర్వాత తీద్దాము వాళ్ళ గురించి. మనకి ఏదైనా పర్లేదు సంస్కృతిని సంప్రదాయం నిలబెట్టాలంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైనా పర్లేదు ఫస్ట్ మనకు మన జాతికి ఉన్నటువంటి హక్కు ఆలోచించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి హిందూ సమాజంలోని ఉన్నటువంటి బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అన్నట్టు. కాబట్టి ప్రతి ఒక్కరి హిందూ ధర్మాన్ని మాత్రం పాటించాలి, పద్ధతిగా ఉండాలి. మన ఈరోజు మాత్రం ఈ నవమి సందర్భంగా మన శ్రీరాముని యొక్క కళ్యాణాన్ని జానకి రామ కళ్యాణం నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఇక్కడ పురాతనంగా ఉన్నటువంటి ఒక టెంపుల్ అఖండ దీపం, ఇక్కడ మన నష్కల్లో ఉన్నటువంటి అఖండ దీపం. సో దీని గురించి నేను చెప్పేదానికంటే ఈ గుడి యొక్క విశిష్టత గురించి ఇక్కడ నడిపించేటువంటి పురోహితులు మాత్రం చెప్తేనే అది పద్ధతి. చెప్పండి సార్. జై శ్రీరామ్. 1 సెకండ్. ఆలయం పురాతనమైన ఆలయం అండి, కాకతీయుల ఆలయం. ఇక్కడ చాలా దినదినం బాగా నడుస్తున్నది. ఇక్కడ అఖండ దీపారాధన ఉన్నది. ఆ దీపారాధన కూడా అభివృద్ధి అవుతున్నది. దేవాలయం కూడా అభివృద్ధి అవుతున్నది. ఇక్కడ 4 సార్లు విగ్రహాలు స్వరగ్రహమైనవి, 5వ సారి దొరకలేదు. వాళ్ళ కొత్తవి మన గ్రామస్తులందరూ తీసుకొచ్చి కొత్తవి పెట్టింది. ఇప్పటివరకు మాత్రం శ్రీరామనవమి బ్రహ్మాండంగా జరుగుతున్నది. రాముడు లక్ష్మణుడు సీత ఉత్సవం ఇక్కడ కళ్యాణానికి పోతున్నారు. దేవాలయం అండి, కాకతీయులప్పటి దేవస్థానం చాలా అభివృద్ధి అవుతున్నది. ఈ గ్రామ కమిటీ గ్రామస్తులందరూ కూడా దినదినం బాగానే అధికంగా చేస్తున్నారు. ఇక్కడ అఖండ దీపారాధన ఉన్నది. అది పూర్వం దేవాలయం ప్రతిష్ఠ అయినప్పటి నుంచి వస్తున్నది. ఇప్పటి వరకు దానికి నూనె పోసి ఆ గ్రామస్తులందరూ నూనె ఇప్పిస్తున్నారు. ఆలయంలో నేను వచ్చి పూజ చేసి దీపారాధనలో నూనె పోసి పోతున్నాను. సముద్ర ఆళ్వారు, 12 మంది ఆళ్వారు, ఇక్కడ గోదాదేవి, ఇక్కడ ఆళ్వారాజులు అంటే 12 మంది ఉంటారు. సో దీనికి సంబంధించినటువంటి చూస్తున్నారు కదా, ఇది మాత్రం ఆలయ ఈ రోజైతే ప్రతిష్ఠించబడిందో అప్పటి ఈ ఆళ్వారాజుల యొక్క 12 మంది మూర్తులను మాత్రం ఇక్కడ రక్షిస్తూ పూజా వ్యవహారాలు చేస్తూ నిర్వహిస్తున్నటువంటి ఈ పండితులు మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇది మాత్రం అఖండ దీపం ఎప్పటికీ ఆరిపోయిన దీపం ఆండల అమ్మవారు. మనకి గుడిలో మన రైట్ సైడ్లో ఆండల అమ్మవారు. సో చూస్తున్నారు కదా, ఇది మాత్రం ఆ గుడి ప్రతిష్టాపించబడి ఏర్పాటు చేయబడినటువంటి వీటిని మాత్రం విశిష్టంగా మాత్రం ఎలాంటి చేయకుండా రక్షిస్తూ ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని మనం కూడా రక్షించాలి, మనం కూడా పూజించాలి. మన యొక్క ధర్మాన్ని మాత్రం అందరికీ ఇవ్వాలి. సో మన దేశాన్ని మాత్రం నడిపించేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మాత్రం మన ధర్మాన్ని మాత్రం నమ్ముతున్నప్పుడు మనం కూడా అన్ని విధాలు నమ్ముకోవాలి. ఆస్తులు పాస్తులు తల్లిదండ్రులు ఇద్దరే గుడి యొక్క కట్టడము ఏ నిర్మాణంలో ఏ పద్ధతిగా ఉన్నదో మనం ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తూ మీకు చూపిస్తున్నాను. సో చూడండి, ఆ రోజు ఏర్పాటు చేయబడిన స్లాబ్ మీద పెద్ద రాయి, ఆకేరు జన్మస్థానం అనేది వాగు. ఇక్కడ కనబడేది ఆకేరు వాగు. సో మన ఆకేరు వాగు జన్మస్థానం మాత్రం ఇక్కడ నష్కల్లో ఉన్నటువంటి ఇక్కడ కనబడుతుంది కదా దూరంలో ఒకటి చెక్ డ్యామ్ లెక్క అదే ఆకేరు వాగు అన్నట్టు. ఇదే జన్మస్థానం. ఇక్కడి నుంచే అది స్టార్ట్ అవుతుంది. ఒక కోనేరు అండి. చెప్తారా సార్ ఒక 2 నిమిషాలు? ఇక్కడి నుంచి చెప్పండి, మీరు ఇక్కడి నుంచి మాట్లాడండి. ఇక్కడ ఇది మనకు ప్రస్తుతం అవుపడుతున్నది పురాతనమైన కోనేరు, ఆలయం యొక్క కోనేరు. ఇది ఆకేరు వాగు జన్మస్థానం.
ఈ నుండే ప్రారంభం అన్నట్టు ఆకేరు వాగు. ఇది వర్ధన్నపేట, తొర్రూరు, మహబూబాబాద్, ఖమ్మము ఈ రూట్లో ఉంటుంది ఇది. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, మనకు మాత్రం అందరూ ఆలేరు వాగు అనుకుంటారు కదా, ఆకేరు వాగు అన్నట్టు. ఈ వాగు నుంచి వచ్చినటువంటి నీళ్ళతోటి మనకి ఇసుక మాత్రం కొట్టుకుంటూ వెళ్తూ మనకు అలా వర్ధన్నపేట, మైబాదు ఇలా కలుపుతూ మనకు ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలం నుంచి వెళ్ళి కృష్ణా నదిలో కలుస్తుంది అన్నట్టు. సో అదే అండి మనకు ఇక్కడ టెంపుల్ చూస్తున్నారు కదా, టెంపుల్ వ్యూ. సో దీని ఏమంటారు సార్? యాక్చువల్గా నాకు కూడా తెలియదు. గోపురమే రాజగోపురమే అంటారు. ఉత్తర ద్వారం అన్నట్టు ఇది. మనకి ఇది ఉత్తర ద్వారం కింద ఉంటుంది. ఇది పురాతనం మన హిందూ ఆలయాలను కాపాడడానికి రజాకర్ల కాలంలో మన ఏమంటారు కాపలాదార రజాకర్లకు సంబంధించిన గుమ్మిలాగా ఉపడడానికి ఆలయ రక్షణ కొరకు అది అప్పుడు హిందువులు కట్టారు. అది ఎవరి రాకుండా హిందూ దేవాలయాలను ధ్వంసం చేయకుండా మనకి ఇది పెట్టారు అన్నట్టు. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, మనకు భాషలో చెప్పాలంటే మనకు మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్తా అంటే ఒకటి హోమ్ గార్డ్స్ ఎలా ఉంటారో, సో సేమ్ టు సేమ్ సైనికులను అలా మాదిరిగా మన గుళ్ళను కాపాడుకోవడం కోసం ఆ రోజు రజాకారుల నుంచి అలానేటువంటి వేరే పాశ్చాత్యక రాజుల నుంచి కాపాడుకోవడం కోసం గుళ్ళను, మన సంప్రదాయాలను, మన సంస్కృతులను ఏర్పాటు చేసినటువంటి సో ఉత్తర ద్వారం మీద ఉన్నటువంటి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అనే మాదిరిగా మనము సో ఇంకొక 10-20 నిమిషాల్లో మనం పూజకు మాత్రము కళ్యాణంలో మనం ఇప్పుడు లైవ్ అలా విధంగా వీడియో కూడా తీస్తాము. సో చూడండి ఎంత మార్వలెస్గా ఉందండి మన టెంపుల్. బాగుంటుంది.